హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీకేఎన్ మన ఛానల్. ఫ్రెండ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు తయారు చేయబడిన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ని మీరు పొందాలంటే క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన లింకును క్లిక్ చేయడం ద్వారా మీరు వాటిని పొందవచ్చు. ఈరోజు మనం పోలీస్ ఎగ్జామ్లో వచ్చే ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో భారతదేశపు తొలి గూఢాచార యుద్ధ నౌక ఏది? 1 శివాలిక్, 2 సావిత్రి, 3 విరాట్, 4 చక్ర. ఆన్సర్ 1 శివాలిక్. రెండవ ప్రశ్న, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ ఎక్కడ ఉంది? 1 బెంగళూరు, 2 అలహాబాద్, 3 హైదరాబాద్, 4 వడోదర. ఆన్సర్ 3 హైదరాబాద్. మూడో ప్రశ్న, విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉన్నది? 1 శ్రీహరికోట, 2 తిరువనంతపురం, 3 మహేంద్రగిరి, 4 చాందీపూర్. ఆన్సర్ 2 తిరువనంతపురం. నాలుగో ప్రశ్న, సరస్ అనునది 1 పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన తేలికపాటి ప్రయాణికుల విమానం, 2 పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన క్షిపణి విధ్వంసక నౌక, 3 పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన క్షిపణి, 4 పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన యుద్ధ ట్యాంక్. ఆన్సర్ 1 పూర్తి స్వదేశీయంగా తయారు చేసిన తేలికపాటి ప్రయాణికుల విమానం. ఐదో ప్రశ్న, క్రయోజెనిక్ ఇంజన్ను ఈ క్రింది వాటిలో దేనిలో వాడుతారు? 1 పిఎస్ఎల్వి, 2 జిఎస్ఎల్వి, 3 ఏఎస్ఎల్వి, 4 ఎస్ఎల్వి. ఆన్సర్ 2 జిఎస్ఎల్వి. ఆరో ప్రశ్న, ఐఎన్ఎస్ విక్రాంత్ అనగా 1 శిక్షణ నౌక, 2 అణు సబ్మెరైన్, 3 క్షిపణి విధ్వంసక నౌక, 4 విమాన వాహక నౌక. ఆన్సర్ 4 విమాన వాహక నౌక. ఏడో ప్రశ్న, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1 1969, 2 1962, 3 1965, 4 1978. ఆన్సర్ 1 1969. ఎనిమిదో ప్రశ్న, ఐఎన్ఎస్ షెల్కి అనగా 1 యుద్ధ నౌక, 2 సబ్మెరైన్, 3 క్షిపణి విధ్వంసక నౌక, 4 విమాన వాహక నౌక. ఆన్సర్ 2 సబ్మెరైన్. తొమ్మిదో ప్రశ్న, భారత రక్షణ దళాలకు అధిపతి ఎవరు? 1 ప్రధానమంత్రి, 2 రాష్ట్రపతి, 3 రక్షణ మంత్రి, 4 త్రివిధ దళాల అధిపతి. ఆన్సర్ 2 రాష్ట్రపతి. 10వ ప్రశ్న, భారత్లో యుద్ధ విమానాలు తయారు చేయబడే ప్రాంతం? 1 బెంగళూరు, 2 ముంబై, 3 హైదరాబాద్, 4 చెన్నై. ఆన్సర్ 1 బెంగళూరు. 11వ ప్రశ్న, సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ఎక్కడ ఉన్నది? 1 తుంబా, 2 తిరువనంతపురం, 3 శ్రీహరికోట, 4 చాందీపూర్. ఆన్సర్ 3 శ్రీహరికోట. 12వ ప్రశ్న, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎక్కడ ఉంది? 1 కిర్కి, 2 న్యూఢిల్లీ, 3 ఖడక్వాస్లా, 4 డెహ్రాడూన్. ఆన్సర్ 4 డెహ్రాడూన్.
13వ ప్రశ్న, భారతదేశం బుద్ధుడు నవ్వాడు అనే కోడ్తో ఏ సంవత్సరంలో పోఖ్రాన్ వద్ద అణుపరీక్ష నిర్వహించారు? 1 1971, 2 1972, 3 1973, 4 1974. ఆన్సర్ 4 1974. 14వ ప్రశ్న, భారతదేశంలో అతిపెద్ద అణు రియాక్టర్? 1 కల్పకం, 2 అప్సరా, 3 కైగా, 4 ధ్రువ. ఆన్సర్ 4 ధ్రువ. 15వ ప్రశ్న, కైగా అణు రియాక్టర్ ఎక్కడ ఉంది? 1 తమిళనాడు, 2 కర్ణాటక, 3 మహారాష్ట్ర, 4 రాజస్థాన్. ఆన్సర్ 2 కర్ణాటక. 16వ ప్రశ్న, మీరజ్ 2000 యుద్ధ విమానాలను భారతదేశం ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? 1 రష్యా, 2 ఇంగ్లాండ్, 3 ఫ్రాన్స్, 4 అమెరికా. ఆన్సర్ 3 ఫ్రాన్స్. 17వ ప్రశ్న, జాగ్వార్ యుద్ధ విమానాలను భారతదేశం ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? 1 రష్యా, 2 ఇంగ్లాండ్, 3 ఫ్రాన్స్, 4 అమెరికా. ఆన్సర్ 2 ఇంగ్లాండ్. 18వ ప్రశ్న, అస్త్ర క్షిపణి 1 ఉపరితలం నుండి గగనతలానికి, 2 ఉపరితలం నుండి ఉపరితలం పైకి, 3 గగనతలం నుండి గగనతలానికి, 4 నింగి నేల సముద్రం ఎక్కడి నుండైనా. ఆన్సర్ 3 గగనతలం నుండి గగనతలానికి. 19వ ప్రశ్న, త్రిశూల్ క్షిపణి 1 ఉపరితలం నుండి గగనతలానికి, 2 ఉపరితలం నుండి ఉపరితలం పైకి, 3 గగనతలం నుండి గగనతలానికి, 4 నింగి నేల సముద్రం ఎక్కడి నుండైనా. ఆన్సర్ 1 ఉపరితలం నుండి గగనతలానికి. 20వ ప్రశ్న, అగ్ని 5 క్షిపణి పరిధి ఎంత? 1 2000 కిలోమీటర్లు, 2 2500 కిలోమీటర్లు, 3 3500 కిలోమీటర్లు, 4 5000 కిలోమీటర్లు. ఆన్సర్ 4 5000 కిలోమీటర్లు. 21వ ప్రశ్న, నిర్భయ్ క్షిపణి పరిధి ఎంత? 1 1000 కిలోమీటర్లు, 2 2000 కిలోమీటర్లు, 3 2500 కిలోమీటర్లు, 4 3000 కిలోమీటర్లు. ఆన్సర్ 1 1000 కిలోమీటర్లు. 22వ ప్రశ్న, సాగరిక క్షిపణి 1 ఉపరితలం నుండి గగనతలానికి, 2 సముద్రం నుండి భూతలానికి, 3 జలాంతర్గామి నుండి సముద్ర గర్భంలో సమాంతరంగా, 4 నింగి నేల సముద్రం ఎక్కడి నుండైనా. 3 జలాంతర్గామి నుండి సముద్ర గర్భంలో సమాంతరంగా. 23వ ప్రశ్న, సుఖోయ్ యుద్ధ విమానాలను భారతదేశం ఏ దేశం నుండి కొనుగోలు చేసింది? 1 రష్యా, 2 ఇంగ్లాండ్, 3 ఫ్రాన్స్, 4 అమెరికా. ఆన్సర్ 1 రష్యా. 24వ ప్రశ్న, పృథ్వీ 1 క్షిపణి పరిధి ఎంత? 1 500 కిలోమీటర్లు, 2 750 కిలోమీటర్లు, 3 150 కిలోమీటర్లు, 4 1000 కిలోమీటర్లు. ఆన్సర్ 3 150 కిలోమీటర్లు. 25వ ప్రశ్న, భారతదేశ అణు పరిశోధన పితామహుడు ఎవరు? 1 అబ్దుల్ కలాం, 2 జహాంగీర్ హోమీ బాబా, 3 సతీష్ ధావన్, 4 విక్రమ్ సారాభాయ్. ఆన్సర్ 2 జహాంగీర్ హోమీ బాబా. ఫ్రెండ్స్, ఈ కింది వాటిని సరిగా జత చేయండి. సమాధానాన్ని కింద కామెంట్లో తెలియచేయండి.
ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.